అందరూ నమస్కారం అండి. నేనండి మీ జమ్మల మడుగు జవాబులు జాలరెడ్డిని మాట్లాడుతున్నాండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక విధ్వంసం అంటే ఏంటి? అజ్జ బాబోయ్, మంచి ప్రశ్న అడిగారు, చెప్తా ఇనుకోండి. మరి ముందుగా ఆర్థిక విధ్వంసం డెఫినేషన్ ఏంటంటే మన రాష్ట్ర గ్రోత్ రేట్ కన్నా మనం తీసుకున్న అప్పుల వడ్డీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటే దాన్నే ఆర్థిక విధ్వంసం అంటారండి. ఇక మన జగనన్న హయాంలో తీసుకున్న అప్పుల వడ్డీల గ్రోత్ రేటు 13.92% ఉంటే రాష్ట్రం గ్రోత్ రేటు 10.23% ఉందండి. అంటే మన బాబోరు చెప్పినట్టు జగనన్న ఆర్థిక విధ్వంసం చేశాడనేది నిజమేనండి. ఇక ఈ లెక్కన పైన మెట్రిక్స్ చూసుకుంటే మన మోడీ గారు మన దేశం కోసం చేసిన అప్పుల వడ్డీ గ్రోత్ రేటు 12.80% ఉంటే మన దేశం గ్రోత్ రేటు మాత్రం 9.34% ఉందండి. అంటే నిత్యం మన బాబోరు పొగిడే మోడీ గారు కూడా ఈ దేశంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని మన బాబోరు చెప్పకనే చెప్పారండి. ఇక 1,000 అవతల వాళ్ళ వైపు చూపిస్తే 4,000 తమ వైపు చూపిస్తారనే సామెత ఉంది కదండి. మరి అందరు లెక్కలు చూసినప్పుడు బాబోరు లెక్కలు కూడా చూడాలి కదా. ఇక మన బాబు గారి హయాంలో చూసుకుంటే చేసిన అప్పుల వడ్డీ గ్రోత్ రేటు 15.43% ఉంటే రాష్ట్రం గ్రోత్ రేటు మాత్రం 13.46% ఉందండి. ఇక తమరు కూడా అదే బాపతి కదా. ఇక పాయింట్ కు వస్తే ఆర్థిక విధ్వంసం జరిగిందన్న జగనన్న హయాంలో ఎప్పుడు లేని విధంగా వెల్ఫేర్ స్కీములు, నాడు నేడ్లు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయాలు, గ్రీన్ కో ఉద్యానం ప్రాజెక్టులు, ఇవన్నీ కాక కరోనా అనే ఒక మహమ్మారి బోనస్ అండి. ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయండి. ఇక ప్రజలకి ఇన్ని చేసిన జగనన్న ప్రభుత్వాన్ని ఆర్థిక విధ్వంసం అంటుంటే ఇక ఇలాంటివి ఏవీ చెయ్యని గత బాబు గారి ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావట్లేదండి బాబు. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక ఇప్పుడు ఆర్థిక విధ్వంసం అంటే ఏంటో, అది ఎవరి హయాంలో జరిగిందో మీకు అవగాహన వచ్చినట్టే కదండి. ఉంటాండి మరి.